ది మాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. దీన్ని రాసిన వారు జెరోమ్ కే జెరోమ్. మారిన జూనియర్ ఇంటర్ సిలబస్ అన్ని లెసన్స్, వాటి లింక్స్ ఈ కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మాలడీ అంటే ఒక సీరియస్ ప్రాబ్లం. ద మాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అంటే ఓవర్ థింకింగ్ వల్ల వచ్చేటువంటి సీరియస్ ప్రాబ్లం అని అర్థం. ఇక లెసన్లోకి వెళ్దాం. ఈచ్ లైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. ఫస్ట్ లైన్. ఒకరోజు ఆథర్ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీకి వెళ్ళారు. అలా వెళ్ళినట్టు గుర్తుందని చెప్తున్నారు. స్లైట్ ఎయిల్మెంట్ అంటే చిన్న హెల్త్ ప్రాబ్లం. అంటే ఆథర్ లైబ్రరీకి వెళ్ళిన మెయిన్ రీజన్ ఏంటంటే తనకున్న హెల్త్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తెలుసుకోవడం. హే ఫీవర్ అంటే సీజనల్ అలర్జీ లేదా సీజనల్ స్నీజింగ్, రన్నింగ్ నోస్, ఇచ్చింగ్ అని చెప్పవచ్చు. ఐ ఫ్యాన్సీ ఇట్ వాజ్ అంటే తనకు అది హే ఫీవర్ అయి ఉండొచ్చు అని అనిపిస్తోందని ఆథర్ చెప్తున్నారు. నెక్స్ట్ లైన్. అతను లైబ్రరీలో ఒక బుక్ తీసుకున్నాడు. ఆ బుక్లో తనకు అవసరమైన పార్ట్ మొత్తం చదివాడు. ఆ తర్వాత అన్థింకింగ్ మూమెంట్ అంటే ఆలోచించకుండా క్యాజువల్గా, ఇంపల్సివ్గా ఒక మూమెంట్లో పేజెస్ తిప్పడం మొదలెట్టాడు. అతను ఐడ్లీ టర్న్డ్ ద లీవ్స్ అంటే ఏం లేకుండా లేజీగా జస్ట్ టైం పాస్ కోసం పేజెస్ తిప్పుతూ ఉన్నాడు. తర్వాత ఇండోలెంట్లీ, ఇక్కడ ఇండోలెంట్లీ అంటే స్లోగా, అసలు సీరియస్నెస్ లేకుండా లేజీగా మిగతా రోగాల గురించి చదవడం మొదలెట్టాడు. నెక్స్ట్ లైన్. తాను మొదట ఏ వ్యాధి గురించి చదవడం మొదలెట్టాడో అతనికి గుర్తులేదు. ఇక్కడ డిస్టెంపర్ అంటే డిసీజ్. ఆ డిసీజ్ ఏదో చాలా ఫియర్ఫుల్ అంటే భయంకరమైన డివేస్టేటింగ్ స్కార్చ్ అని అంటున్నాడు. డివేస్టేటింగ్ స్కార్చ్ అంటే చాలా డేంజరస్గా సొసైటీని డిస్ట్రాయ్ చేసే వ్యాధి గురించి చదివాడు. తర్వాత డిసీజ్ యొక్క ప్రిమానిటరీ సిమ్టమ్స్ అంటే వ్యాధి ముందస్తు లక్షణాలు చదువుతుండగా ఆ బుక్లో ఉన్న లక్షణాలన్నీ తనకు ఉన్నాయని, ఆ వ్యాధి తనకు వచ్చినట్టుగా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు. ఇది ఓవర్ థింకింగ్ వల్ల వచ్చినటువంటి ఇమాజినేషన్. నెక్స్ట్ లైన్. ఇక్కడ రచయిత తన ఇమాజినేషన్ వల్ల ఎంత భయపడిపోయాడో చూస్తున్నాం. అతను కాస్త షాక్డ్గా, భయంతో ఫ్రీజ్ అయ్యాడు. లిస్ట్లెస్నెస్ అంటే ఎనర్జీ లేకపోవడం. డిస్పేర్ అంటే హోప్లెస్గా ఫీల్ కావడం. అలా ఎనర్జీ లేకుండా, హోప్లెస్గా, క్యూరియాసిటీ లేకుండా పేజీలు తిప్పడం మొదలెట్టాడు. తర్వాత లైన్. అలా ఆ బుక్ చదువుతూ టైఫాయిడ్ ఫీవర్ చాప్టర్కి వచ్చేసాడు. టైఫాయిడ్ సిమ్టమ్స్ కూడా చదివాడు. అలా చదివిన వెంటనే అతని మనసులోకి చొరబడిన భయం ఏంటంటే తనకు టైఫాయిడ్ అనే జబ్బు కూడా ఉందని, ఆ జబ్బు తనకి ఎన్నో నెలల నుండి ఉందనేటువంటి విషయానికి అతను కంక్లూజన్కి వచ్చేసాడు. నెక్స్ట్ లైన్. ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే అలా పేజీలు తిప్పుతూ ఉండగా తను సెయింట్ వైటస్ డాన్స్ అనే డిసీజ్ గురించి రాసి ఉన్న చాప్టర్లోకి వచ్చాడు. సెయింట్ వైటస్ డాన్స్ అంటే ఒక నర్వస్ డిసీజ్. దీనివల్ల ఒక వ్యక్తి బాడీలో సడన్ జర్కీ మూమెంట్స్ వస్తాయి. ఆ చాప్టర్ చదివిన తర్వాత యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ అంటే తనకు ముందే అనిపించినట్టు తనకు ఆ జబ్బు కూడా ఉందని ఫీల్ అయ్యాడు. దాంతో తన కేసు మీద క్యూరియాసిటీ పెరిగింది. చివరికి డిటర్మైన్ టు షిఫ్ట్ ఇట్ టు ద బాటమ్ అంటే మొత్తం తరోగా చివరి వరకు తనకున్న జబ్బుల గురించి రీసెర్చ్ చేయాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాడు. తర్వాత లైన్. ఇక్కడ ఆథర్ ఈ విధంగా చెప్తున్నారు. తన కేసు మీద క్యూరియాసిటీ పెరిగిన తర్వాత డిసీజెస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుండి జెడ్ వరకు చదవడం స్టార్ట్ చేశాడు. ఆగ్ చాప్టర్ చదివాడు. ఈ ఆగ్ అంటే ఫీవర్ విత్ చిల్స్ అండ్ షివరింగ్ అంటే వణుకుతూ వచ్చే జ్వరం. ఆ సిమ్టమ్స్ చూసి తనకు ఆ డిసీజ్ కూడా డెవలప్ అవుతున్నట్టు అనిపించింది. అలాగే అక్యూట్ స్టేజ్ వుడ్ కమెన్స్ ఇన్ అబౌట్ అనదర్ ఫోర్ట్నైట్ అంటే 2 వారాల్లో సీవియర్ స్టేజ్ మొదలవుతుందని నమ్మాడు. ఫోర్ట్నైట్ అంటే 2 weeks. నెక్స్ట్ లైన్. తర్వాత బ్రైట్ డిసీజ్ చాప్టర్ చెక్ చేశాడు.
ఈ బ్రైట్స్ డిసీజ్ అంటే కిడ్నీకి సంబంధించినటువంటి డిసీజ్. రిలీవ్డ్ అనే వర్డ్ వాడాడు ఇక్కడ, అంటే రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ డిసీజ్ తనకు సివియర్గా కాకుండా మాడిఫైడ్ ఫామ్ అంటే బిగినింగ్ స్టేజ్లో ఉందని అనుకున్నాడు. అందువల్ల కొన్ని సంవత్సరాలైనా తాను బతుకుతానని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత కలరా చాప్టర్ చదివి తనకు కలరా ఉంది అని, అది కూడా సివియర్ కాంప్లికేషన్స్తో ఉందని ఫీల్ అయ్యాడు. అలాగే డిప్థీరియా అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన డిసీజ్ తనకు బాల్యం నుండి ఉందని అతనికి అనిపించింది. అంటే ఆథర్ ఏ డిసీజ్ చూసినా సరే ఆ వ్యాధి తనకు ఉందని నమ్మే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ లైన్. ఆ తర్వాత ఆథర్ ప్లాడెడ్ కాన్షియన్షియస్లీ అని చెప్తున్నారు. ప్లాడెడ్ కాన్షియన్షియస్లీ అంటే చాలా జాగ్రత్తగా, సిన్సియర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు బుక్లో ఉన్న డిసీజ్ గురించి చెక్ చేయడం. మొత్తం డిసీజెస్ చూసిన తర్వాత చివరకు హౌస్ మేట్స్ నీ అనే వ్యాధి తప్ప అన్ని డిసీజెస్ తనకు ఉన్నాయని అతనికి అనిపించింది. హౌస్ మేట్స్ నీ అంటే ఎక్కువ మోకాళ్ళ మీద కూర్చుని పనిచేసే వారికి వచ్చే జబ్బు. తర్వాత లైన్. హౌస్ మేట్స్ నీ జబ్బు అతనికి లేదు కాబట్టి కొంత హర్ట్ అయ్యాడు, ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఆ జబ్బు లేకపోవడం తనకు అవమానంగా భావించాడు. నాకు ఈ జబ్బు ఎందుకు రాలేదు, ఎందుకు ఈ జబ్బు తనకు లేదు. ఇన్విడస్గా అంటే రిజర్వేషన్ అంటే అన్ఫేర్ ఎక్సెప్షన్ అని అనిపించింది తనకి. ఆ జబ్బు తనకు లేకపోవడం అన్యాయంగా అనిపించింది. నెక్స్ట్ లైన్. కొద్దిసేపు అయిన తర్వాత తను ఆలోచించాడు. అన్ని జబ్బులు తనకే ఉండాలనే దురాశ మంచిది కాదని రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు గ్రీడీ ఫీలింగ్స్ తక్కువైపోయాయి, అంటే దురాశ ఫీలింగ్స్ తక్కువైపోయాయి. నెక్స్ట్ లైన్. మెడికల్ బుక్స్లో ఉన్న జబ్బులన్నీ తనకు ఉన్నాయని రియలైజ్ అయ్యాడు. కాబట్టి ఆ ఒక్క వ్యాధి లేనందుకు సెల్ఫిష్గా ఫీల్ కావద్దని అనుకున్నాడు. సో సెల్ఫిష్గా కాకుండా హౌస్ మేట్స్ని లేకుండా కూడా సంతృప్తి చెందాలని నిర్ణయించుకున్నాడు. గౌట్ అనే వ్యాధి జాయింట్ పెయిన్కు సంబంధించింది. ప్రస్తుతం అది చాలా వరస్ట్ ఫామ్లో ఉందని అనుకున్నాడు. జైమోసిస్ అనేది ఒక అంటువ్యాధి. ఆ వ్యాధి తనకు బాల్యం నుండి ఉందని నమ్మాడు. ఈ లైన్లో ఆథర్ చెప్తున్నాడు, తాను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని వ్యాధులు దానికి సంబంధించినటువంటి చాప్టర్స్ చెక్ చేశాడు. చివరిలో జైమోసిస్ అనే వ్యాధి చాప్టర్కి చేరాడు. జైమోసిస్ అంటే ఇన్ఫెక్షస్ డిసీజ్కి జనరల్ టర్మ్, అంటే జమ్స్ వల్ల వచ్చే వ్యాధులు. జెడ్ తర్వాత ఆల్ఫాబెట్ ఇక ఉండవు కాబట్టి అందువల్ల ఆథర్ ఇలా అనుకున్నాడు, ఇంకా ఏ వ్యాధి కూడా నా దగ్గర లేదు, ఇవాళతో డిసీజెస్ అన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పి అనుకుంటున్నాడు. నెక్స్ట్ లైన్. ఐ సాట్ అండ్ పాండర్డ్ అంటే అతను కూర్చుని డీప్గా సీరియస్గా ఆలోచించడం మొదలెట్టాడు. పాండర్డ్ అంటే డీప్ థింకింగ్ చేయడం, శాంతంగా బాగా ఆలోచించడం. తర్వాత అతను ఇలా అనుకున్నాడు, మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను చాలా ఇంట్రెస్టింగ్ కేసుని. డాక్టర్కి మరియు స్టూడెంట్స్కి నేను ఒక రేర్ ఎగ్జాంపుల్గా ఉండగలను అని. వాట్ అన్ ఎక్విజిషన్ ఐ షుడ్ బి టు ఎ క్లాస్ అంటే మెడికల్ స్టూడెంట్స్కి నేను ఒక ఎక్విజిషన్ అంటే విలువైన స్పెసిమెన్లా లైవ్ ఎగ్జాంపుల్గా ఉంటాను అని ఆథర్ ప్రౌడ్గా అనుకున్నాడు. ఎక్విజిషన్ అంటే ఒక యూస్ఫుల్ ఎడిషన్ లేదా వాల్యుబుల్ పర్సన్ అని అర్థం. నెక్స్ట్ లైన్. ఇక్కడ ఆథర్ తన మీద తానే జోకులు వేసుకుంటున్నాడు. మెడికల్ స్టూడెంట్స్ నార్మల్లీ హాస్పిటల్స్ వెళ్ళి పేషెంట్స్ని అబ్జర్వ్ చేసి వ్యాధుల్ని స్టడీ చేయాలి. వాక్ ద హాస్పిటల్స్ అంటే హాస్పిటల్స్లో పేషెంట్స్ చుట్టూ తిరుగుతూ కేస్ స్టడీస్ చేయడం. కానీ ఆథర్ ఇలా అనుకుంటున్నాడు, వారంతా తన ఒక్కడిని స్టడీ చేస్తే చాలు, హాస్పిటల్ చుట్టూ పేషెంట్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని వ్యాధులు తనకే ఉన్నాయి కాబట్టి. ఐ వాజ్ ఏ హాస్పిటల్ ఇన్ మై సెల్ఫ్ అంటే నేనే ఒక హాస్పిటల్ లాంటి వాడిని కాబట్టి నా దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైవ్గా ఉన్నాయి అని ప్రౌడ్గా కామెడీగా చెప్తున్నారు. ఈ లైన్ చూడండి. ఇక్కడ ఆథర్ ఫన్నీగా చెప్తున్నారు, మెడికల్ స్టూడెంట్స్ జనరల్గా హాస్పిటల్స్కి వెళ్ళి పేషెంట్స్ని అబ్జర్వ్ చేసి వ్యాధుల గురించి చదివి ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మెడికల్ డిప్లొమా అనే సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ ఆథర్ ఇలా అనుకుంటున్నాడు,
ఈ స్టూడెంట్స్ అంతా కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్కసారి నా చుట్టూ తిరిగి వాక్ రౌండ్ మీ అన్ని డిసీజెస్ అబ్జర్వ్ చేసి డైరెక్ట్గా డిప్లొమా తీసుకోవచ్చు అని చెబుతున్నారు. నెక్స్ట్ లైన్. ఇక్కడ ఆథర్ ఇలా అనుకుంటున్నాడు, అన్ని వ్యాధులు ఉన్నాక నాకు ఇంకా ఎంతకాలం బతికే అవకాశం ఉంది అని సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తను ఎగ్జామిన్ మై సెల్ఫ్ అంటే తన హెల్త్ని తానే చెక్ చేసుకోవాలని ట్రై చేశాడు. మొదట పల్స్ చెక్ చేశాడు, కానీ తన పల్స్ ఏం కనిపించలేదు. కుడ్ నాట్ ఫీల్ ఎనీ పల్స్ ఎట్ ఆల్ అంటే ఏ పల్స్ కూడా ఫీల్ కాలేదని భయపడ్డాడు. నెక్స్ట్ లైన్. మొదట పల్స్ కనిపించలేదు కాబట్టి ఆథర్ చాలా భయపడ్డాడు. అప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఒక్కసారిగా పల్స్ తిరిగి మొదలైనట్టు అనిపించింది. వెంటనే తన వాచ్ తీసి పల్స్ రేట్ చెక్ చేశాడు. అతను టైమ్ డిట్ అంటే ఒక మినిట్లో ఎన్ని బీట్స్ వస్తున్నాయో లెక్క పెట్టాడు. ఐ మేడ్ ఇట్ 147 టు ద మినిట్ అంటే పల్స్ రేట్ 147 బీట్స్ పర్ మినిట్ అని వచ్చింది. ఇది నార్మల్ కంటే చాలా ఎక్కువ. యూజువల్గా అడల్ట్స్కి 70 నుంచి 90 బీట్స్ ఉంటుంది. ఆ తర్వాత పల్స్ చెక్ చేసిన తర్వాత ఆథర్ ఇంకో స్టెప్ వేయాలనుకున్నాడు. ఐ ట్రై టు ఫీల్ మై హార్ట్ అంటే తన చెస్ట్ ఎడం వైపు హార్ట్ బీట్ అవుతుందా లేదా అని చెక్ చేశాడు. కానీ ఐ కుడ్ నాట్ ఫీల్ మై హార్ట్ అంటే ఏ బీట్లే కూడా అతను ఫీల్ కాలేదు. ఇట్ హ్యాడ్ స్టాప్డ్ బీటింగ్ అంటే తన హార్ట్ వర్క్ చేయడం లేదని, బీట్స్ ఆగిపోయాయని అతను భయపడిపోయాడు. కానీ ఇది నిజం కాదు, ఎందుకంటే హార్ట్ ఆగిపోతే లెసన్ రాసి ఉండేవాడు కాదు కదా. ఆ తర్వాత నెక్స్ట్ లైన్. ఐ హ్యావ్ సిన్స్ బీన్ ఇండ్యూస్డ్ టు కమ్ టు ద ఒపీనియన్ అంటే తర్వాత కొన్ని రోజులు తర్వాత నెమ్మదిగా ఒక ఒపీనియన్కి వచ్చానని చెప్తున్నాడు. ఇండ్యూస్డ్ అంటే ఇన్స్పైర్ కావడం లేదా ఫీల్ కావడం. ఏ ఒపీనియన్ అంటే ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ దేర్ ఆల్ ద టైమ్ అండ్ మస్ట్ హ్యావ్ బీన్ బీటింగ్. తన హార్ట్ కంటిన్యూస్గా అక్కడే ఉండి ఎప్పటికీ బీట్ అవుతూనే ఉందని ఫైనల్గా ఫీల్ అయ్యాడు. బట్ ఐ కెనాట్ అకౌంట్ ఫర్ ఇట్. ఎందుకు అప్పట్లో ఫీల్ కాలేదు, ఎందుకు బీట్ అనిపించలేదు అనే విషయం తనకు ఎప్పటికీ అర్థం కాలేదని చెప్తున్నారు. అకౌంట్ ఫర్ అంటే రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. తర్వాత లైన్లో అతను ఇలా చెప్తున్నారు. ఐ ప్యాటెడ్ మై సెల్ఫ్ ఆల్ ఓవర్ మై ఫ్రంట్ అంటే తన చెస్ట్ మొత్తం స్టమక్ ఫ్రంట్ పార్ట్ పై పెట్టి తన చేత్తో తడిమి చూశాడు. ఫ్రమ్ వాట్ ఐ కాల్ మై వేస్ట్ అప్ టు మై హెడ్ అంటే తన వేస్ట్ నడుము దగ్గర నుంచి హెడ్ వరకు మొత్తం చెక్ చేసుకున్నాడు. అండ్ ఐ వెంట్ ఏ బిట్ రౌండ్ ఈచ్ సైడ్ అండ్ ఏ లిటిల్ వే అప్ ద బ్యాక్ అండ్ తర్వాత రెండు సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ కూడా చెక్ చేశాడు. తన వెనక భాగం కూడా ట్రై చేశాడు. బట్ ఐ కుడ్ నాట్ ఫీల్ ఆర్ హియర్ ఎనీథింగ్ అంటే అన్ని చోట్ల చెక్ చేసినా కూడా ఎక్కడ హార్ట్ బీట్ లేదా సౌండ్ కూడా వినిపించలేదు అని చెప్పాడు. నెక్స్ట్ లైన్. ఐ ట్రై టు లుక్ ఎట్ మై టంగ్ అంటే తన నాలుకను మిర్రర్లో లేదా డైరెక్ట్గా చూడాలని ట్రై చేశాడు. ఐ స్టక్ ఇట్ అవుట్ యాజ్ ఫార్ యాజ్ ఎవర్ ఇట్ వుడ్ గో అంటే తన టంగ్ని నాలుకను మ్యాక్సిమం బయటికి తీయడానికి ట్రై చేశాడు. అండ్ ఐ షట్ వన్ ఐ అండ్ ట్రై టు ఎగ్జామిన్ ఇట్ విత్ ద అదర్ అంటే ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో ఫోకస్ చేసి తన నాలుకను చూడాలని ట్రై చేశాడు. ఐ కుడ్ ఓన్లీ సీ ద టిప్ అంటే చివరకు నాలుకలోని చివరి భాగం మాత్రమే అతనికి కనిపించింది. ఫుల్ టంగ్ డీటెయిల్స్ చూడలేకపోయాడు. దీనివల్ల ఏ హెల్ప్ కూడా లేదు. కానీ తనకు స్కార్లెట్ ఫీవర్ అంటే సీవియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ మరియు ర్యాష్ కలిగించేటువంటి ఫీవర్ ఉందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. ఆ రీడింగ్ రూమ్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అతను చాలా హ్యాపీగా, హెల్తీగా, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఐ క్రాల్డ్ అవుట్ ఏ డిక్రిపిట్ రెక్ అంటే బయటికి వస్తున్నప్పుడు చాలా వీక్గా, టోటల్గా బ్రోకెన్ డౌన్గా అంటే ఆల్మోస్ట్ క్రాలింగ్ అంటే పాకుతూ బయటికి వచ్చినట్టు అనిపించింది. డిక్రిపిట్ రెక్ అంటే చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ యూజ్లెస్గా ఫీల్ అయ్యే వ్యక్తి. నెక్స్ట్ లైన్. ఐ వెంట్ టు మై మెడికల్ మ్యాన్ అంటే ఆథర్ తన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. హీఈస్ అన్ ఓల్డ్ చమ్ ఆఫ్ మైన్. చమ్ అంటే క్లోజ్ ఫ్రెండ్ అంటే డాక్టర్ తనకి
ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. తనకి ఏ డౌట్ వచ్చినా సరే ఆ డాక్టర్ ఫ్రీగా పల్స్ చెక్ చేస్తాడు. నాలిక చూడటం, వెదర్ గురించి చాట్ చేయడం ఇవన్నీ ఫ్రీగా చేస్తాడు అని ఆథర్ చెప్తున్నాడు. ఫ్యాన్సీ ఐఆమ్ ఇల్ అంటే నాకు సిక్ అని అనిపించినప్పుడే అర్థం. ఇప్పుడు ఆథర్ ఇలా అనుకుంటున్నాడు, ఎప్పుడు నేనే ఫ్రీ సర్వీస్ తీసుకున్నాను, ఇప్పుడు డాక్టర్కి ప్రాక్టీస్ చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తానని అనుకుంటున్నాడు. డూ హిమ్ ఏ గుడ్ టర్న్ అంటే ఆయనకు ఒక మంచి పని చేసే అవకాశం ఇవ్వడమని. నెక్స్ట్ లైన్. ఇక్కడ ఆథర్ డాక్టర్ గురించి జోక్గా చెప్పాడు. వాట్ ఏ డాక్టర్ వాంట్స్ ఇస్ ప్రాక్టీస్ అంటే ఒక డాక్టర్కి అవసరం ప్రాక్టీస్ అంటే ఎక్కువ పేషెంట్స్ని చెక్ చేయడం. హీ షల్ హ్యావ్ మీ, డాక్టర్కి ప్రాక్టీస్ కావాలి కదా, నన్ను తీసుకోండి అని ఆథర్ ప్రౌడ్గా అంటున్నాడు. నార్మల్ పేషెంట్స్ జనరల్గా ఒక డిసీజ్ లేదా 2 డిసీజ్తో మాత్రమే వస్తారు. కానీ ఆథర్ ఇమాజినేషన్లో తన దగ్గర చాలా వ్యాధులు ఉన్నాయని, సాధారణ పేషెంట్స్ కంటే నన్ను చెక్ చేస్తే డాక్టర్కి ఎక్కువ ప్రాక్టీస్ అవుతుందని ప్రౌడ్గా చెప్తున్నారు. నెక్స్ట్ లైన్. సో ఐ వెంట్ స్ట్రైట్ అప్ అండ్ సా హిమ్ అంటే ఆథర్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. డాక్టర్ ఆథర్ని వెరీ క్యాజువల్గా ఫ్రెండ్లీగా అడిగాడు, వాట్స్ ద మ్యాటర్ విత్ యూ అంటే ఏమైంది, ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ లైన్. అంటే ఆథర్ డాక్టర్తో ఇలా అన్నాడు, నీ వాల్యుబుల్ టైం ఆక్యుపై చేయను, ఐ డోంట్ టేకప్ యువర్ టైం, నాకు ఏం ప్రాబ్లం ఉందో డీటెయిల్డ్గా చెప్పేసేయి, నీ సమయం ఎక్కువగా తీసుకోనని దీని అర్థం. లైఫ్ ఈజ్ బ్రీఫ్ అండ్ యూ మైట్ పాస్ అవే బిఫోర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ అంటే జీవితం చిన్నది, నేను నా అన్ని వ్యాధుల గురించి చెప్పేసరికి నువ్వు చచ్చిపోవచ్చు అని జోక్గా చెప్పాడు. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ విత్ మీ అంటే నాకు ఏ వ్యాధి లేదనే విషయం మాత్రమే చెప్పుకుంటా. అంటే తనకు లేనిది ఒక డిసీజ్ గురించి అతను చెప్తున్నాడు. ఐ హ్యావ్ నాట్ గాట్ హౌస్ మేట్స్ని, ఇక్కడ ఆథర్ జోక్గా చెప్తున్నాడు. హౌస్ మేట్స్ని డిసీజ్ తప్ప మిగతా అన్ని వ్యాధులు తనను పట్టుకున్నాయని చెప్పాడు. నెక్స్ట్ లైన్. అంటే ఎందుకు నాకు హౌస్ మేట్స్ని డిసీజ్ రాలేదో నాకు తెలియదు అని ఆథర్ చెప్తున్నాడు. ఇక్కడ ఆథర్ కామెడీగా మాట్లాడుతున్నాడు. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఇట్ అంటే అయినప్పటికీ నిజమేంటంటే అది నాకు లేదు అని చాలా స్ట్రాంగ్గా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఎల్స్ హ్యావ్ ఎవర్ ఐ హ్యావ్ గాట్, ఇంకా ఏం చెప్పాలంటే మిగతా వ్యాధులన్నీ నాకున్నాయి అని ప్రౌడ్గా జోక్గా చెప్తున్నాడు. నెక్స్ట్ లైన్. బుక్ చదువుతూ తనకున్న వ్యాధుల లిస్టు ఎలా కనిపెట్టాడో డాక్టర్కి వివరించాడు. నెక్స్ట్ లైన్. అంటే డాక్టర్ ఆథర్ని చెక్ చేయడానికి మౌత్ ఓపెన్ చేయమని చెప్పి థ్రోట్లోకి చూడడం స్టార్ట్ చేశాడు. అండ్ క్లచ్డ్ హోల్డ్ ఆఫ్ మై రిస్ట్, తర్వాత రిస్ట్ని పట్టుకొని పల్స్ చెక్ చేశాడు. అండ్ దెన్ హీ హిట్ మీ ఓవర్ ద చెస్ట్ వెన్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అంటే ఆథర్ ఎక్స్పెక్ట్ చేయని సమయంలో సడన్గా చెస్ట్ మీద చరిచాడు. ఇది యూజువల్గా లంగ్స్ సౌండ్ చెక్ చేయడానికి డాక్టర్స్ ఈ విషయాన్ని సడన్గా చేస్తారు. నెక్స్ట్ లైన్. దీని మీనింగ్ ఏంటంటే డాక్టర్ చెక్ చేసిన తర్వాత కూర్చుని ప్రిస్క్రిప్షన్ రాయడం స్టార్ట్ చేశాడు. రాసిన ప్రిస్క్రిప్షన్ని నీట్గా ఫోల్డ్ చేసి ఆథర్కి ఇచ్చాడు. ఆథర్ ప్రిస్క్రిప్షన్ ఓపెన్ చేయకుండా దాన్ని పాకెట్లో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ లైన్. దీని మీనింగ్ ఏంటంటే ఆథర్ ప్రిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడలేదు. తన దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ దగ్గరలో ఉన్న కెమిస్ట్ అంటే మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి అతనికి ఇచ్చాడు. కెమిస్ట్ ప్రిస్క్రిప్షన్ని చదివాడు, తర్వాత దాన్ని తిరిగి ఆథర్కి ఇచ్చాడు. అంటే ప్రిస్క్రిప్షన్లో ఉన్న ఐటమ్స్ని కెమిస్ట్ వద్ద స్టాక్లో లేవని ఇంప్లై చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ లైన్. ఆథర్ డౌట్ఫుల్గా కెమిస్ట్ని నువ్వు కెమిస్ట్ అవునా కాదా అని అడిగాడు. నెక్స్ట్ లైన్. కెమిస్ట్ జోక్గా అన్నాడు, నేను సూపర్ మార్కెట్ ప్లస్ హోటల్ అయితే మీకు హెల్ప్ చేయగలిగేవాడిని, నేను కెమిస్ట్ మాత్రమే అయి ఉన్నందున నాకు లిమిటేషన్స్ ఉన్నాయని చెప్తాడు. నెక్స్ట్ లైన్. ప్రిస్క్రిప్షన్లో యాక్చువల్ మెడిసిన్ లేదు. డాక్టర్ సజెస్టెడ్ ఫ్రూట్ సలాడ్, డైలీ 3 liters వాటర్, మార్నింగ్ 10 mile వాక్, 10 PM షార్ట్ బెడ్, ఇంకా అన్నెసరీ బుక్స్ అవాయిడ్ చేయమని ఆ ప్రిస్క్రిప్షన్లో ఉంది.
నెక్స్ట్ లైన్. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లేక గైడ్ లైన్స్ని ఆథర్ ఫాలో చేశాడు. నేను చెప్పాలంటే దాన్ని సంతోషకరమైన రిజల్ట్ అని ఆథర్ చెప్తున్నాడు. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ వల్ల నా లైఫ్ సేఫ్గా ఉందని, ఇంకా బతికే ఉన్నానని ఆథర్ ప్రౌడ్గా అంటున్నాడు. ప్రిజర్వ్డ్ అంటే ప్రొటెక్ట్ చేయబడింది అని అర్థం. సేఫ్గా ఉంచబడిందని ఇంకో మీనింగ్ కూడా ఉంది. నెక్స్ట్ లైన్. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు లివర్ పిల్ సర్కులర్ ఒక అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్, అది దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నానని ఆథర్ చెప్తున్నాడు. అంటే ఈ పాంప్లెట్లో చెప్పిన సిమ్టమ్స్ అన్నీ నాకున్నాయి అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అని ఆథర్ చెప్పాడు. ఇక్కడ బియాండ్ ఆల్ మిస్టేక్ అంటే ఏ తప్పు లేకుండా కన్ఫర్మ్గా, అంటే సిమ్టమ్స్లో ముఖ్యంగా ఒకటి జనరల్ డిసిన్క్లినేషన్ టు వర్క్, అంటే ఏ విధమైన పని చేయాలనే మనసు లేకపోవడం, ఇష్టం లేకపోవడం, అంటే ఎక్స్ట్రీమ్గా లేజీగా ఉండడం. నెక్స్ట్ లైన్. తను ఆ సిమ్టమ్స్ వల్ల ఎంత సఫర్ అవుతున్నాడో ఏ ఒక్కరు కూడా చెప్పలేరని ఆథర్ అంటున్నాడు. నో టంగ్ కెన్ టెల్ అంటే ఏ ఒక్కరు వర్డ్స్తో డిస్క్రైబ్ చేయలేరని అర్థం. అర్లియస్ట్ ఇన్ఫాన్సీ అంటే చిన్ననాటి నుండి అని అర్థం. మార్టర్ టు ఇట్ అంటే చిన్ననాటి నుండి ఆ సిమ్టమ్ అంటే లేజీ ఫీలింగ్ వల్ల బాగా బాధపడుతున్నాను అని చెప్తున్నాడు. మార్టర్ అంటే సఫరింగ్ పర్సన్. ఇక నెక్స్ట్ లైన్. దీని మీనింగ్ ఆథర్ చిన్నప్పుడు ఈ లేజీ డిసీజ్ ఏ ఒక్కరోజు కూడా వదలకుండా ఎప్పుడూ తనతో ఉండేదని అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఈ లేజీ ఫీలింగ్ లివర్ ప్రాబ్లం వల్ల వస్తుందనే నాలెడ్జ్ లేదు. అంటే అప్పట్లో మెడికల్ సైన్స్ ఇప్పుడులాగే అడ్వాన్స్డ్గా ఉండేది కాదు అని చెప్తున్నాడు. అంటే ఆ సిమ్టమ్ లివర్ ఇష్యూ అనకుండా సింపుల్గా అతను చాలా లేజీ అని చెప్పేవాడు. నెక్స్ట్ లైన్. స్కల్కింగ్ అంటే కనపడకుండా దాక్కోవడం, స్నేకీగా ఉండడం. లిటిల్ డెవిల్ అంటే నాటీ ఫెలో అని అర్థం. అంటే కనపడకుండా తిరిగే చిన్న డెవిల్ అని వాళ్ళు ఆథర్ని తిట్టేవాళ్ళు. నెక్స్ట్ లైన్. దీని మీనింగ్ వాళ్ళు ఆథర్కి మెడిసిన్ లేక పిల్స్ ఇవ్వలేదని చెప్తున్నాడు. క్లమ్స్ అంటే దెబ్బలు లేదా గుద్దులు. అంటే పిల్స్ ఇవ్వకుండా ఆథర్కి హెడ్ సైడ్లో అంటే తల మీద దెబ్బలు కొట్టేవారు. నెక్స్ట్ లైన్. ఇది చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఆథర్ చెప్తున్నాడు క్లమ్స్ అంటే దెబ్బలు. క్యూర్డ్ మీ ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే అప్పటికప్పుడు ఒక టెంపరరీ సొల్యూషన్ లాగా పనిచేసేవి. అంటే తలపై దెబ్బలు ఆథర్ని టెంపరరీగా యాక్టివ్గా చేసి పని చేయించేవి. ఆ తర్వాత నెక్స్ట్ లైన్. దీని మీనింగ్ తల మీద ఒక దెబ్బ లివర్పై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందని ఆథర్ జోక్గా చెప్తున్నారు. ఇక్కడ లివర్ అనడం కంటే యాక్చువల్లీ హిజ్ లేజినెస్ ప్రాబ్లం మెటఫారికల్లీ మనం అర్థం చేసుకోవచ్చు. దెబ్బ కొట్టగానే వెంటనే ఎనర్జెటిక్గా మారి ఇప్పుడు లేచి పనిచేయాలి అనే అర్జెన్సీ అంటే అవసరం ఆథర్కి వచ్చేది. ఏవైనా ఎక్స్క్యూజెస్ లేకుండా, టైం వృధా చేయకుండా ఇప్పుడు పిల్స్ తీసుకున్నా అంత మోటివేషన్ రాదు అని ఆథర్ జోక్గా కంపేర్ చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ లైన్. యూనో అంటే మీకు తెలుసు కదా, ఇది చాలాసార్లు ఇలా అవుతుందని రచయిత అంటున్నారు. సింపుల్ ఓల్డ్ ఫ్యాషన్డ్ రెమెడీస్ అంటే పాతకాలం నుండి ఫాలో చేసి సింపుల్ ట్రీట్మెంట్స్, తల మీద దెబ్బ కొట్టడం, హోమ్ రెమెడీస్ లాంటివి. ఎఫికసీస్ అంటే వెరీ ఎఫెక్టివ్, చాలా ప్రభావం చూపేవని అర్థం. డిస్పెన్సరీ స్టఫ్ అంటే మోడర్న్ మెడిసిన్స్. సింపుల్గా చెప్పాలి అంటే చాలాసార్లు పాతకాలపు సింపుల్ మెథడ్స్, ఓల్డ్ రెమెడీస్ హాస్పిటల్ మెడిసిన్స్ కంటే పవర్ఫుల్గా, బెటర్గా పనిచేస్తాయని ఆథర్ కామెడీగా, ప్రాక్టికల్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.